వెల్కమ్ టు కేపీఐఎస్ మైసెల్ఫ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఆల్రెడీ నిన్న మనం జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పెండింగ్ కేసెస్, ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఎలక్షన్ రిఫార్మ్స్కి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఈరోజు ముఖ్యంగా మతతత్వం గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో ఎస్ఏ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మతతత్వాన్ని ఇంటర్లింక్ చేసుకొని మనకి చాలా వరకు ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా సెక్యులరిజం, రీజనలిజం వంటి టాపిక్స్ గురించి కూడా మనకి అడగడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాంతీయవాదం గురించి, లౌకికవాదం గురించి చాలా వరకు అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ అంశాలని మనకి మోస్ట్లీ జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు ఇంటర్లింక్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ అంశాలు చదివితే ఈ టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇకపోతే మెయిన్గా మతతత్వం, కమ్యూనలిజంకి గురించి ఏ అంశాలని మనం ఎస్ఏ పర్స్పెక్టివ్గా చదువుకుంటామంటే, అసలు కమ్యూనలిజం అంటే ఏంటి, అర్థ వివరణ, అదేవిధంగా కమ్యూనలిజంలో రకాలు, టైప్స్ ఏంటి, రైట్, ఇది మాత్రమే కాకుండా కమ్యూనలిజం, మతతత్వం యొక్క లక్షణాలు, ఫీచర్స్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ కమ్యూనలిజం గురించి. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే 1947 నుంచి 1990s వరకు ఒక విధంగా కమ్యూనలిజం ఉంటే, 1990s నుంచి కమ్యూనలిజం, మతతత్వం అనేది చాలా వరకు పెరిగింది. దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ కమ్యూనలిజం వల్ల కాన్సిక్వెన్సెస్, పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా భారతదేశంలో మతతత్వం ఉంది అని చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉన్నాయా. రైట్, లాస్ట్గా ఈ కమ్యూనలిజాన్ని ఎండ్ చేయాలంటే ఎటువంటి మెజర్స్ తీసుకురావాలి, అభిలషణీయ మార్గాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం ఎస్ఏ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇఫ్ ఇన్ కేస్ కమ్యూనలిజం నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని రిలేటెడ్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కమ్యూనలిజం మీద మనకి ప్రశ్న అడిగారంటే ఖచ్చితంగా అక్కడ అబ్దుల్ కలాం గారి గురించి కోట్ చేస్తూ రాయండి. సో అబ్దుల్ కలాం గారి చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు, అదేవిధంగా పురోహితుడికి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధం గురించి ఇంటర్లింక్ చేసుకొని చెప్పండి. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు మత సామరస్యం గురించి ఏవైనా కొటేషన్స్ చెప్తే ఆ అంశాలను కూడా కోట్ చేస్తూ ఇంట్రొడక్షన్ రాయొచ్చు. ఒకవేళ అలా కాకపోతే ఇటీవల కాలంలో మతతత్వం అనేది భారతదేశంలో చాలా పెరుగుతుంది, దానికి ఇంటర్లింక్ చేసుకొని లైక్ గోత్రా అల్లర్ల గురించి, లేకపోతే బాబ్రీ మసీద్ గురించి, రైట్, కాశ్మీరీ పండిట్ ఇష్యూస్ గురించి. సో ఈ విధమైనటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇటువంటి అంశాలను ఇంటర్లింక్ చేసుకొని కూడా ఇంట్రొడక్షన్ రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ కమ్యూనలిజానికి సంబంధించి జిఎస్ పరంగా ఏదైనా క్వశ్చన్ అడిగారంటే జస్ట్ వాట్ ఈజ్ కమ్యూనలిజం అని రాసినా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనలిజం అంటే ఏంటి, ఒక కమ్యూనిటీపై ఇంకొక కమ్యూనిటీ వ్యతిరేకంగా విరోధాన్ని వ్యక్తం చేసే మత సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్నే మతతత్వం అంటారు. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో ఈ మైల్డ్, మోడరేట్గా ఉండేటప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. అది ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్తుందో ఆ మతతత్వం అనేది మత ఉన్మాదంగా మారుతుంది. సో ఈ విధంగా మత ఉన్మాదం అనేది జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. సో ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్సే ఇటీవల కాలంలో భారతదేశంలో అవ్వచ్చు, ఈవెన్ వరల్డ్లో కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే ముజఫర్పూర్ అల్లర్లు అవ్వచ్చు, లేదంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సమయంలో ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు, హిజాబ్ ఇష్యూ. సో ఈ విధమైనటువంటి అంశాలు భారతదేశంలో చాలా వరకు ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఎందుకు ప్రత్యేకంగా భారతదేశంలో మతతత్వం, మత ఉన్మాదం పెరుగుతుందంటే ముఖ్యంగా మన యొక్క వైవిధ్యతే మనకి ప్లస్, అదేవిధంగా మన వైవిధ్యతే మనకి మైనస్గా కూడా చాలా వరకు ఇదవుతుంది. అదేవిధంగా భిన్న సంస్కృతులు ఉండడం, అదేవిధంగా వారి యొక్క మతంపై స్ట్రాంగ్గా అటాచ్మెంట్ ఉండడం. సో తమ యొక్క మతం మీద స్ట్రాంగ్గా అటాచ్మెంట్ ఉంటే పర్లేదు, కానీ ఇతర మతాల మీద కూడా ద్వేషం ఏర్పడుతుంది. సో మన మతాన్ని స్వీకరిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే సంస్కృతి అనేది ఇటీవల కాలంలో తగ్గుతూ ఉంది. సో దీనివల్ల కూడా మత ఉన్మాదం అనేది పెరుగుతూ ఉంది. రైట్, అసలుకి ఈ మతతత్వం యొక్క లక్షణాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే, సో ఫస్ట్ విపరీతమైనటువంటి భావనలు, చర్యలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదే మతతత్వం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం.
ప్రధానంగా చూసుకుంటే మత ఛాందస్సవాదమై భావనలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫండమెంటలిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మతతత్వంలో. సో ఇది ఒక ప్రధాన లక్షణం. ఇది మాత్రమే కాకుండా వారి మతమే గొప్పది అనే భావన ఈ మతతత్వంలో ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ సామరస్య వాతావరణం, సో రిలీజియస్ టాలరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఇది మాత్రమే కాకుండా అక్కడ సాంప్రదాయాలన్నీ కూడా ఆర్థోడాక్స్గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలు మతతత్వంలో ఉండటం వల్ల ఇటీవల కాలంలో ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అనేది జరుగుతుంది. రైట్, అసలు ఈ మతతత్వం అనేది ఇటీవల కాలంలో ముఖ్యంగా పెరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం ఈ విధంగా చూడొచ్చు. ఒకటి, సామాజిక కోణంలో సోషల్ పర్స్పెక్టివ్లో చూడొచ్చు, చారిత్రక కోణం హిస్టారికల్గా చూడొచ్చు, అదేవిధంగా రాజకీయ పొలిటికల్ అంశాలకు అనుగుణంగా చూడొచ్చు, సైకలాజికల్ మనస్తత్వమైనటువంటి అంశాలకు చూడొచ్చు, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఇటీవల కాలంలో మతతత్వం, మత ఉన్మాదం అనేది ఎందుకు పెరుగుతుంది అనే అంశాన్ని పరిశీలిస్తే, సో ఫస్ట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్గా ఏ అంశాలు మతతత్వం పెరగడానికి కారణమయ్యాయంటే, సో ఫస్ట్ బ్రిటిషర్స్ ఆఫ్టర్ 1600 తర్వాత బ్రిటిషర్స్ ఇండియాకి రావడం, ఒక సామ్రాజ్యవాద శక్తిగా ఏర్పడడం. సో వీళ్ళు ఏం చేశారంటే మన యొక్క భారతదేశ ప్రాచీన మధ్యయుగ చరిత్రను విభజించడం జరిగింది. సో ఈ విధంగా విభజించు పాలించు అనే విధానంలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర అంతా కూడా హిందువులదని, మధ్యయుగ భారతదేశ చరిత్ర అని ముస్లింలది, ఈ విధంగా చరిత్రను విభజించడం జరిగింది. సో ఈ విధంగా చరిత్రను విభజించడం కూడా మతతత్వానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా విభజించు పాలించు విధానంలో ఇది ఒక అంశం అయితే, రెండొక అంశం ఏంటంటే ప్రత్యేక ఎన్నిక గణాలను తీసుకురావడం కూడా, సో సపరేట్ ఎలక్టోరేట్స్ని తీసుకురావడం కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు ఎన్నిక గణాలను తీసుకొచ్చారంటే 1909 మింటో మార్లే రీఫార్మ్స్ ప్రకారం ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత 1919లో ఇండియన్ క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, ఆ తర్వాత 1935లో షెడ్యూల్డ్ క్యాస్ట్కి, మరాఠాస్కి, ఉమెన్, వర్కర్స్కి, ఈ విధంగా సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం వల్ల మతతత్వం అనేది భారతదేశంలో పెరుగుతూ ఉంది అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా హిస్టారికల్ పరంగా వచ్చినటువంటి అంశాలు. సో ఇది మాత్రమే కాకుండా చారిత్రక ఆధారాలు, చారిత్రక కారణాలను అనుగుణంగా చూస్తే ఈ విభజించు పాలించు విధానంలోనే భారతదేశం పార్టీషన్ అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పరంగా కాకుండా మతపరంగా విభజించడం జరిగింది. సో ఈ అంశాలు కూడా మతతత్వం అనేది పెరగడానికి రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే రాజకీయ కారణాలు చూస్తే, పొలిటికల్ అంశాలను చూసుకుంటే భారతదేశంలో ఇటీవల కాలంలో అవకాశవాద రాజకీయాలు పెరిగాయి. సో ఆర్టికల్ 325 ప్రకారం ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేసినప్పటికీ మతం పేరు మీద, కులం పేరు మీద ఓటుని అడగడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. సో ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో పొందుపరిచినప్పటికీ కూడా భారతదేశంలో అవకాశవాద రాజకీయాలు, మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయాలు జరిపే సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రాజకీయ కారణాలు కూడా భారతదేశంలో మత ఉన్మాదం, మతతత్వం, మత ఛాందస్సవాదం పెరిగిపోవడానికి కారణంగా చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, పౌరసత్వ సవరణ చట్టము, వక్ఫ్ సవరణ బిల్లు, ఈ అంశాలన్నీ కూడా భారతదేశంలో మతతత్వం పెరగడానికి కారణమయ్యాయి. సో ఈ విధంగా మైనారిటీస్లో ఒక అభద్రతా భావం ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా వారి యొక్క హక్కుల్ని సంరక్షించుకోవడానికి వాళ్ళు మతమే ఆసరాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మతం ఆసరాగా తీసుకుంటే ఖచ్చితంగా మతతత్వం అనేది పెరుగుతుంది. సో లాస్ట్గా మైనారిటీ హక్కుల్ని కాలరాయడం, సో వాళ్ళ యొక్క పొలిటికల్ ప్రాతినిధ్యం, పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది కూడా చాలా వరకు తక్కువగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ సవరణ బిల్లు, వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి అందులో ట్రిబ్యునల్స్ అవ్వచ్చు, వక్ఫ్ బోర్డ్స్ అవ్వచ్చు, లేదంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కూడా ప్రాపర్గా ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. స్టిల్ 2 సంవత్సరాలకు కూడా వక్ఫ్లో చైర్మన్ అపాయింట్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అడ్మినిస్ట్రేటివ్లో అవ్వచ్చు, అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎంత తక్కువగా ఉందో. సో ఈ విధమైనటువంటి అన్ని అంశాల వల్ల భారతదేశంలో అవకాశవాద రాజకీయాలు ప్రత్యేకంగా మతంలో ఎక్కువగా ఏర్పడటం వల్ల మతతత్వం అనేది పెరుగుతుంది.
ఇది మాత్రమే కాకుండా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ పరంగా చూసుకుంటే చాలా వరకు ఈ మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళలో విద్య వెనుకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది. సో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు వీళ్ళు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలో అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని చాలా వరకు దోపిడీ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే బలవంతపు మత మార్పిడీలు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా లవ్ జిహాదీ అని చెప్పచ్చు. రైట్, ఈ విధమైనటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా భారతదేశంలో మతతత్వం పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మీడియా అనేది ప్రధానంగా భారతదేశంలో మతతత్వం అనేది పెరగడానికి ప్రత్యేక కారణంగా చెప్పుకోవచ్చు. సో ప్రజలను ఉద్ధరించాల్సిన మీడియాని ప్రజలను రెచ్చగొట్టేలా చేసి భారతదేశంలో మతతత్వం, మత ఉన్మాదం పెరగడానికి, జాతీయ ఐక్యత సమగ్రతను దెబ్బతీయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సో ఈ విధంగా మీడియా ఒక వార్తను సెన్సేషనలైజ్ చేయడం, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం, ఈ విధంగా మీడియా అనేది తయారైంది. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా మన జీవితంలో భాగంగా అవ్వడం, ఈ సోషల్ మీడియా వల్ల కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా అవ్వటం, ఈ విధమైనటువంటి అంశాల వల్ల మతతత్వం అనేది పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా ద్వారానే చాలా వరకు ప్రోపగండాస్ అనేవి కూడా నడుస్తున్నాయి. సో ప్రచారాలు కూడా ఈ సోషల్ మీడియా వేదికగానే నడుస్తున్నాయి. సోషల్ మీడియా వల్లనే ఫండమెంటలిజం, మత ఛాందస్యవాదం యొక్క భావనలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. సోషల్ మీడియా వల్లనే చాలా వరకు యూత్ని కూడా రాడికలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కూడా మతతత్వం అనేది పెరుగుతుంది అని చెప్పచ్చు. రైట్, లాస్ట్గా చారిత్రక ఆధారంగా కొన్ని అంశాలు చూసుకుంటే, సినిమాలు చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా కొన్ని సినిమాలు తీయడం వల్ల ప్రజల్లో అవగాహనను తీసుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ పండిట్ ఇష్యూ మీద కాశ్మీరీ ఫైల్స్ని తీసుకురావడం, బొంబాయి మూవీ, కేరళ స్టోరీ, ఇటువంటి అంశాలుని అనుగుణంగా చాలా వరకు మూవీస్ తీస్తున్నారు. సో ఈ మూవీస్ వల్ల ప్రజలకి అవగాహన అనేది ఏర్పడుతుంది. సో ఇంతటి బ్యాక్వర్డ్నెస్, ఇంతటి వెనుకబాటుతనం, ఇంతటి దోపిడీ అనేది మనకు జరిగింది. సో ఈ విధమైనటువంటి అవగాహన ఏర్పడడం కూడా ప్రజల్లో ఒక అభద్రతా భావం అనేది ఏర్పడి కొన్ని వర్గాల మీద దాడులు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మతతత్వం అనేది, మత ఉన్మాదం అనేది పెరుగుతుంది అని చెప్పచ్చు. రైట్, ఇకపోతే సైకలాజికల్ పరంగా చూసుకుంటే ఇస్లామోఫోబియా. సో ఎవరైనా ముస్లింలు కనిపిస్తే వాళ్ళ మీద ఒక అభద్రతా భావం అనేది కూడా చాలా వరకు మనలో ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ఇస్లామోఫోబియా అనేది కూడా మనలో ఏర్పడింది. సో దీనికి అనుగుణంగానే మై నేమ్ ఈస్ ఖాన్, ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అనే మూవీ కూడా వచ్చింది. సో ఖాన్ అనే పేరు ఉన్న ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులు అయిపోరు కదా. సో ఈ విధమైనటువంటి ఒక దరిద్రపు భావన మనలో ఉన్నది. సో ఈ భావనలు, ఈ మనోవైజ్ఞానిక పరమైనటువంటి అంశాలు కూడా మనలో నాటుకుపోవటం వల్ల మతతత్వం అనేది చాలా వరకు పెరుగుతుంది. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో 1947 నుంచి 2024 వరకు చాలా వరకు ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏంటి అని చూసుకుంటే, సో ఫస్ట్ 1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే అనేది జరపడం జరిగింది. సో ప్రత్యేక దినంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రత్యేక చర్యా దినంగా జరుపుకోవడం జరిగింది. సో ఆ రోజున చాలా వరకు హిందువులు, ముస్లింల మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొన్ని వేల మందే చనిపోయారు. అదేవిధంగా పార్టీషన్ ఆఫ్ ఇండియా, దేశ విభజన సమయంలో కూడా దాదాపు 10 లక్షల మంది వరకు చనిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు మత ఉన్మాదం అనేది స్వాతంత్రం ముందే, స్వాతంత్రంలోని ఎంత ఉంది అనేసి. ఇది మాత్రమే కాకుండా 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కులు ఊచకోత కావచ్చు, తర్వాత 1989లో జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండితుల మీద జరిగిన దాడులు, ఆ తర్వాత కాశ్మీరీ పండితుల యొక్క వలసలు, ఇవన్నీ కూడా భారతదేశంలో మతతత్వం అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1990స్లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత, దానికి అనుగుణంగా జరిగినటువంటి గోద్రా అల్లర్లు 2002 గుజరాత్లో. ఇది మాత్రమే కాకుండా 2013లో అస్సాంలో జరిగినటువంటి మత సంఘర్షణలు, అటు బోడోస్కు, బెంగాల్ ముస్లింలకి గాను, అదేవిధంగా ముజఫర్ నగర్ అల్లర్లు ఉత్తరప్రదేశ్లో కావచ్చు. ఇటీవల కాలంలో 2018 నుంచి 2024 కాలంలో లవ్ జిహాదీ అంశం,
హిజాబ్ వివాదం కావచ్చు, బీఫ్ కన్జంప్షన్, కౌ స్లాటరింగ్, వీటికి అనుగుణంగా మోబ్ లించింగ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ మోబ్ లించింగ్స్ వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందంటే అది మతతత్వంగానే చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా రిలీజియస్ ఫండమెంటలిజం, మత ఛాందస్సవాదం యొక్క భావనలు ఎక్కువగా రావడం, యూత్ని రాడికలైజ్ చేసే విధానాలు ఇక్కడ ఎక్కువగా ఉండటం. రైట్. ఇది మాత్రమే కాకుండా 2020లో ఢిల్లీ రాయిట్స్ జరగడం. సో ఢిల్లీలో అల్లర్లు, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఢిల్లీలో అల్లర్లు జరగడం. రైట్. ఇది మాత్రమే కాకుండా కేరళ స్టోరీలో చూస్తే అర్థమవుతుంది మనకి భారతదేశంలో మతతత్వం అనేది ఏ విధంగా ఉంది. సో ఈ విధమైనటువంటి ఉదాహరణలు మనం కోట్ చేస్తూ మన ఎస్ఏలో ప్రజెంటేషన్ చేస్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అంటే ఎగ్జామినర్కి తెలుస్తుంది వీళ్ళకి హిస్టారికల్ అంశాలు తెలుసు, సో ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా ప్రాపర్గా అవగాహన ఉంది అనేసి. రైట్. ఇకపోతే ఈ మతతత్వం అనేది పెరిగితే దానివల్ల కలిగే పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని పరిశీలిస్తే మతం ఆధారంగా ఓట్లు వేసే సంస్కృతి భారతదేశంలో పెరిగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఈ విధంగా ఆర్టికల్ 325 అనే అంశం ఏదైతే ఉందో అది మళ్ళీ రద్దు చేసినప్పటికీ కూడా ఇది పరోక్షంగా అమలు చేయడం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు మాత్రమే గెలుస్తున్నారు అంటేనే అర్థమవుతుంది అక్కడ ప్రత్యేక ఎన్నిక గణాలు లేకపోయినప్పటికీ కూడా అక్కడ రిప్రజెంటేషన్, అక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ కేవలం ముస్లింల ద్వారానే జరుగుతుందని, లేదంటే హిందువుల ద్వారానే అవుతుందని. సో ఈ విధంగా మతం ఆధారంగా ఓట్లు వేసే సంస్కృతి పెరుగుతుంది. దేశ ఐక్యత కంటే మతానికే స్థానం, దేశ ఐక్యత కంటే మతానికే ప్రాముఖ్యత ఇచ్చే సంస్కృతి కూడా పెరుగుతుంది. ఈ అంశం వల్ల ఏమవుతుందంటే నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది దెబ్బతింటుంది. తద్వారా నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతకు కూడా విఘాతం కలగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో వీటన్నిటి వల్ల కూడా ప్రజాస్వామ్యం దెబ్బతినే ఆస్కారం కూడా ఉంది. రైట్. ఇది మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలకు విఘాతం కూడా కలుగుతుంది. సో ఈ మతతత్వం, మత ఉన్మాదం పెరిగిందంటే పరమతం మీద ద్వేషం పెరగడం వల్ల భారతదేశ ప్రవేశికలో పొందుపరచబడినటువంటి సోదర భావం, ఫ్రెటర్నిటీ అనే అంశం ఏదైతే ఉందో అది కాలరాయడం జరుగుతుంది. సమానత్వానికి ఇంకా చోటు ఉండదు. లౌకికవాదం అంటే ఇంకా పుస్తకాల్లోనే చదువుకుంటాం. సో ఈ విధంగా రాజ్యాంగ విలువలకు విఘాతం కలుగుతుంది. అదేవిధంగా దేశ అభివృద్ధికి అవరోధం కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మత సంఘర్షణలు జరిగాయంటే ఖచ్చితంగా ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలోకి రావడం కష్టమవుతుంది. సో దానివల్ల గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆర్థిక వృద్ధి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల ప్రాపర్గా ప్రభుత్వానికి రెవెన్యూలు రాకపోతే మళ్ళీ అది ఆర్థిక అభివృద్ధి, మానవ అభివృద్ధుల మీద కూడా ప్రభావం చూపించడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ మత సంఘర్షణలు జరిగేటప్పుడు చాలా వరకు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవ్వడానికి స్కోప్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడుతుంది. మాస్ ఎక్సోడస్. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏవైనా అల్లర్లు జరిగాయి అంటే అక్కడ ఎవరి మీద అయితే దాడులు జరిగాయో వాళ్ళు ఖచ్చితంగా వేరే ప్రాంతాలకు వలసపోవడం జరుగుతుంది. ఈ విధంగా మాస్ ఎక్సోడస్, మాస్ కిల్లింగ్స్ జరగడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ పండిట్ ఇష్యూని తీసుకోండి. రైట్. ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంబంధాల మీద కూడా ప్రభావం చూపించడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహమ్మద్ ప్రాఫిట్ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేశారంటే ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ సంబంధాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వెస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిం ప్రభావిత దేశాలు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మహమ్మద్ ప్రాఫిట్ మీద ఇండియా నుంచి ఎవరైనా కీలక వ్యాఖ్యలు చేశారంటే ఈ దేశాలతో మన యొక్క దేశానికి సంబంధాలు దెబ్బతినే స్కోప్ ఉంది. సో ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేసి మనం చదువుకోవచ్చు. ఇకపోతే ఎటువంటి మెజర్స్ తీసుకోవడం వల్ల, అభిలషణీయ మార్గాల వల్ల ఈ అంశాలను మనం అడ్డుకట్ట వేయచ్చు అనే అంశాన్ని పరిశీలిస్తే, సో ఫస్ట్ ఎకనామీ పరంగా చూసుకుంటే పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాల్ని కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రాపర్గా స్కిల్ డెవలప్మెంట్ అందించాలి. ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, విద్యాపరమైనటువంటి సౌకర్యాలను అందించాలి. అవసరమైతే రిజర్వేషన్ సౌకర్యాలను కూడా అందించడం వల్ల వాళ్ళలో ఆర్థిక వెనుకబాటుతనం అవ్వచ్చు, సామాజిక వెనుకబాటుతనం, విద్యా వెనుకబాటుతనాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ వెనుకబాటుతనాన్ని మనం నిరోధించి సమానత్వాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ మతతత్వాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్.
అదేవిధంగా రాజకీయ కమ్యూనలిజం అనేది ఇటీవల కాలంలో పెరుగుతుంది. సో వీటిని కూడా అడ్డుకట్ట వేయడానికి ప్రాపర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి. అట్ ది సేమ్ టైం లీగాలిటీ, చట్టబద్ధత కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చట్టబద్ధత చేస్తామో ఎన్నికల నిర్వహణ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రిలీజియస్ లీడర్సు, ప్రీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హేతుబద్ధంగా రేషనల్గా ఉండేటట్లు చూసుకోవాలి. సో వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా స్పీచెస్ ఇచ్చినప్పటికీ కూడా అవి హేతుబద్ధంగా, తర్కబద్ధంగా, లాజికల్గా ఉండేటట్టే ఉండేలా చూసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందించడమే కాకుండా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలి. సో వాళ్ళలో సోదర భావాన్ని పెంపొందించే విధంగా, లౌకికవాదాన్ని పెంపొందించే విధంగా విద్యా వ్యవస్థలో కరికులం అనేది ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఇక్కడ అబ్దుల్ కలాం అవ్వచ్చు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇటువంటి వాళ్ళ యొక్క జీవిత కథలని ఎగ్జాంపుల్గా తీసుకొని పిల్లలకి నేర్పించాలి. సో ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు. సో విద్య కేవలం మెటీరియలిజం పర్స్పెక్టివ్లోనే కాకుండా ఉన్నత విలువలను నేర్పించే విధంగా కూడా తీసుకురావాలి. ఇది మాత్రమే కాకుండా అవసరమైతే రిలీజియస్ లీడర్సు, ప్రీచర్సు, ఈ మత సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ మత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పీస్ కమిటీస్, శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలి. సో ఈ విధంగా శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తే లా అండ్ ఆర్డర్ను కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా పరమత సహనం అనేది ఏర్పడుతుంది. సో దీనికి గాను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది కూడా తీసుకొచ్చారు కదా. సో ఈ విధంగా స్టెప్స్ టేకెన్, ఈ అంశాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇండియాలో మతతత్వాన్ని మనం కంట్రోల్ చేసి నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని సాధించవచ్చు అని చెప్పచ్చు. సో అల్టిమేట్గా కంక్లూజన్ ఏం చెప్తాం, వీలైతే కోడ్ ద్వారా చెప్పండి, లేదంటే ఎవరైనా ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి గురించి అవ్వచ్చు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి కావచ్చు, లేదంటే మహాత్మా గాంధీజీ గారు మత సామరస్యానికి ఏ విధంగా అడుగులు వేశారు, రైట్, ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కోట్ చేస్తూ కన్క్లూజన్ ఇచ్చామంటే చాలా వరకు బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేసు అదేమీ తెలియకపోతే జస్ట్ మీ వే ఆఫ్ అప్రోచ్, మీ యొక్క వే ఆఫ్ స్టైల్లో కూడా చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనిషి లేనప్పుడు మతం ఏం చేస్తుంది? ఏ సిద్ధాంతమైనా, ఏ వాదమైనా మనిషి పురోగతిని సాధించేలా ఉండాలి, కానీ అది మనిషిని మరింత దిగజారి స్థాయికి ఉండకూడదు. సో ఈ విధమైనటువంటి మతం అనేది మనకు అవసరం అనేది చెప్పచ్చు. సో మతం అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కూడా చెప్తూ అల్టిమేట్గా నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని సాధించే విధంగా ఉండాలి అని మీరు కంక్లూజన్ ఇస్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఈ అంశాలని మనం నేషనల్ ఇంటిగ్రిటీ, యూనిటీని ఇంటర్లింక్ చేసుకొని అడుగుతారు, రైట్. శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ గురించి అవ్వచ్చు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో ఈ విధమైనటువంటి అంశాలను ఇంటర్లింక్ చేసుకొని అడుగుతారు. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ కమ్యూనలిజంతో పాటుగానే సెక్యులరిజం, రీజనలిజం అనే టాపిక్స్ని కూడా చదువుకోవాలి. సో ఇటీవల కాలంలో చూసుకుంటే ప్రాంతీయవాదం అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ ప్రాంతీయవాదం అనేది పాజిటివ్స్ ఏంటి, ప్రాంతీయవాదం వల్ల నెగిటివ్స్ ఏంటి, అసలు ప్రాంతీయవాదం పెరగడానికి గల కారణాలు ఏంటి, ప్రాంతీయవాదాన్ని నిరోధించడానికి రాజ్యాంగ చట్టపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, సంస్థలు ఏమైనా ఉన్నాయా, సో అల్టిమేట్గా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఇటువంటి అన్ని అంశాలను చదువుకోవాలి. సెక్యులరిజం పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని చదువుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దీనికి ఎవరైనా చూడకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చూడండి. అదేవిధంగా సెక్యులరిజం అనే టాపిక్ చూసుకుంటే సెక్యులరిజం అంటే ఏంటి, సో లౌకికవాదం అంటే ఏంటి, రైట్. ఇది మాత్రమే కాకుండా భారతదేశ సెక్యులరిజంకి వెస్ట్రన్ సెక్యులరిజానికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి అని కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఈ కమ్యూనలిజం, సెక్యులరిజం, రీజనలిజం అనే టాపిక్స్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.